ఒక హెల్దీ స్నాక్ చేసుకున్నామండి. దీనికోసం ఒక డ్రై ప్యాన్లో కాసిన జీడిపప్పులు, కాసిన బాదం పప్పులు, అలాగే కాసిన గుమ్మడి గింజలు వేసి వేయించుకుంటాం. డ్రైగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక ప్యాన్లో ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక పెద్ద చెంచా నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కాస్త బటర్ కూడా వేసుకుంటా. అందుబాటులో ఉంటే బటర్ వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వేయబోయే ఇంగ్రీడియంట్కి బటర్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో నాకు కరుగుతూ ఉంటుంది పక్కన, నేను కాసిన పూల్ మఖానా వేసుకుంటాను. ఇప్పుడు దీనిలో ఇది రోస్ట్ అయితే ఈ బటర్ ఫ్లేవర్తో మసాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పూల్ మఖానా కొంచెం టైం తీసుకుంటుంది వేగడానికి. ఇప్పుడు ఇది వేగిపోయి రెడీగా ఉన్నాయి. దీనిలో మనం ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి పప్పులు వేసేస్తున్నాను. అలాగే ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను. నేను బటర్ వేసాను కాబట్టి ఉప్పు చాలా తక్కువ తీసుకుంటున్నాను. అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇదేమో ప్లెయిన్ కారం, మిరపకాయలు ఆడించిన కారం మాత్రమే. ఇది కాస్త వేసుకున్నాను. మసాలా కారం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్ కారం వేస్తున్నాను. వేసి అంతా ఒకసారి పైకి కిందికి కలిపేస్తే మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ఇది బాగుంటుంది. అండ్ ఈరోజు నేను ఇది ఉప్పు కారం వేసేస్తున్నాను. ఇంకొక ఎపిసోడ్లో కొంచెం స్వీట్గా కూడా చేస్తాను.